వెల్కమ్ టు విధాత. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న కొలువుదీరింది. కొలువుదీరిన మొదటి రోజే 2 గ్యారెంటీల అమలుకు సిద్ధమైంది. దాంట్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేశారు. రెండోది 10 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా అమలు తీసుకొచ్చారు. మిగతా పథకాలు ఆ రెండిటిల్లో ఉన్న వాటితో పాటు మిగిలిన పథకాల అమలు కోసం గ్రౌండింగ్ చేయడం కోసం ఈ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రభుత్వ ఉద్దేశాలని లక్ష్యాలని అధికారులకు స్పష్టం చేయడం కోసం, దాని ద్వారా పరిపాలనని దౌడు తీయించడం కోసం జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం. ఈ సమీక్షా సమావేశంలోనే ప్రజల కోసం సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. మా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల అమలు కానీ దానికి ఏ అంశాలపైన తీసుకోవాలి అనే దాని మీద ఒకటి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకం, ఈ 5 పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవాలా, దాన్ని గ్రౌండింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 5 పథకాలని 28వ తారీఖు నుంచి అమలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చింది. దానికి సంబంధించి ఒక పథకాన్ని, ఇది విధి విధానాలను కూడా ఖరారు చేశారు. అయితే ఈ విధి విధానాల్లో కొలబద్ధత, ఈ దరఖాస్తులకు తీసుకునే కొలబద్ధత ఏంటి అంటే, పాతగా వస్తున్నటువంటి పెన్షన్దారులు కానీ స్కీమ్ లబ్ధిదారులు కానీ వాళ్ళు చేయాలా వద్దా, లేదు అందరూ చేసుకోవాలా అనే దాని మీద ఒక సందేహాలు ఉన్నాయి. అవి ఏమిటో కాస్త మీరు చెప్తారా? ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్స్ ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కానీ ఈరోజు పత్రికల్లో చూస్తే అంటే అట్టడుగు వర్గాలు ఏవైతున్నాయో, అత్యంత పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి ప్రధానంగా ఈ అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నా ఉద్దేశ ప్రకారం రేషన్ కార్డు అనేది గత 10 సంవత్సరాల నుంచి ప్రజలకి సరిగా అందలేదు. ఇప్పటికీ గత కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన దాంట్లో ప్రధానమైన అంశం రేషన్ కార్డుకు సంబంధించి. 10 సంవత్సరాల కింద పెళ్ళైనటువంటి వాళ్ళకి పిల్లలు కూడా 5-6 సంవత్సరాలు అట్లా వయసులో ఉన్నప్పటికీ, కొత్త కుటుంబాలు ఏర్పడినప్పటికీ ఆ కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీస్లో ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఈ స్కీమ్స్లో రేషన్ కార్డు అప్లికేషన్స్ లేదు. రేషన్ కార్డు అప్లికేషన్స్ అనేది లేకపోవడం వల్ల చాలామంది మళ్ళీ రేషన్ కార్డుకు దూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి నేను సూచించేది ఏంటంటే, ఫస్ట్ రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకొని అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చి, ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశాన్ని ముందు పెట్టి, ఆ రకంగా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టు ప్రయత్నం చేయడం మంచిది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఇప్పుడు 90 లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులు ఉన్నాయి. డాటా మీ దగ్గర ఉంది. మహాలక్ష్మి స్కీమ్లో ఎన్ని కుటుంబాలు అమలవుతాయో ఆ డేటాబేస్ తోటి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి తీసుకోవచ్చు. 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ ఆసరా పెన్షన్స్ వస్తున్నాయి కదా, ఆ లిస్టే ముందు పెట్టుకోవచ్చా? అంటే ప్రభుత్వం స్పష్టంగా విధి విధానాలు క్రియేట్ చేయాలి. ఇప్పటికీ ఇంకా స్పష్టమైన విధి విధానాలు రాలేదు. అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేపు గ్రామాల్లో అప్లికేషన్ ఒక జాతర జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కుటుంబాలు మహాలక్ష్మి స్కీమ్లో లబ్ధిదారుల జాబితాలో ఉండాలని కోరుకుంటున్నారు. లేదు, ఇప్పుడు గృహజ్యోతి స్కీమ్ ఉంది. చాలా మందికి 5 లక్షలు నగదు రూపంలో వస్తుంది. కాబట్టి ఇంటి స్థలం ఉన్న వాళ్ళు గృహజ్యోతి స్కీమ్లో మేము లబ్ధిదారులు కావాలని చాలా మంది కోరుకుంటున్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు. లేదా ఇప్పటి వరకు పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. సరే, పాత వచ్చేటువంటి వాళ్ళని మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది భావ్యం కాదు. రైతు బంధు ఉంది. రైతు బంధు కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రైతు బంధులు పొందుతున్నారో వాళ్ళకి రైతు బంధు కంటిన్యూ చేయడం బెటర్. మీరు 10 ఎకరాలకు ఇస్తారా, 20 ఎకరాల లోపు ఇస్తారా, 15 ఎకరాల వరకు ఇస్తారా అని ఒక విధానం పెట్టుకోండి. కానీ రైతు బంధుకు రేషన్ కార్డుకు ముడి పెట్టడం అనేది కూడా కరెక్ట్గా లేదనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో ఉన్నది 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, కానీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చర్చ జరుగుతుంది. అసలు ఈ రేషన్ కార్డులో ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డు మరి
అనేక దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవి నిజంగా పారదర్శకంగా ఉన్నాయా ఈ రేషన్ కార్డు? అంటే ఇప్పుడున్నటువంటి 90 లక్షల రేషన్ కార్డులో కొన్ని ఈ 20 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డులు లేదా 30 సంవత్సరాలకు ఇచ్చిన రేషన్ కార్డులు కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఇచ్చింది. అంటే చాలామంది ఆ రోజు పేదరికంలో ఉండొచ్చు. ఈ 20-25 సంవత్సరాల తర్వాత కొంతమంది అప్పుడున్న సిచ్యువేషన్ కన్నా కొంత మంచి సిచ్యువేషన్ కూడా మారొచ్చు. అట్లాంటి వాళ్ళని పరిశీలించి కొంత రేషన్ కార్డులో ఎవరైతే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రేషన్ కార్డు అని చెప్పేసి ఉందో అట్లాంటి వాళ్ళని తొలగించినా పర్వాలేదు. కానీ ఇప్పుడు అర్హులైన వాళ్ళకైతే ఇవ్వాలి కదా. అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు నిబంధనలు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 7 ఎకరాల లోపు భూమి ఉండి ఉన్న వాళ్ళకి పేదరికంలో ఉన్నారని చెప్పేసి భావించి ఆ రకంగా గతంలో రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 7 ఎకరాల భూమి లోపల ఉన్నటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు, 7 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి పింక్ రేషన్ కార్డు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో అయితే 100 గజాల్లో స్లాబ్తో ఉన్నటువంటి ఇల్లు ఉన్నట్లయితే అతనికి వైట్ రేషన్ కార్డు మినహా స్లాబ్తో ఉన్నటువంటి ఇల్లుకి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అన్నారు. 100 గజాల లోపు మామూలు ఇల్లు ఉండి 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు అని గత ప్రభుత్వాలు నిర్ణయించి ఇచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లోనేమో 1 లక్ష రూపాయల ఇన్కమ్ 7 ఎకరాల లోపు భూమి ఉన్నట్లయితే వైట్ రేషన్ కార్డు ఇచ్చారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఈ 20-25 సంవత్సరాల కింద పంచినటువంటి కార్డులు కాబట్టి వీటిని మళ్ళొకసారి పరిశీలించడం మంచిదనేది నా అభిప్రాయం. పోయిన గవర్నమెంట్ కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. బోలెని దరఖాస్తులు, లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి రేషన్ కార్డుకు సంబంధించి. అవును, ప్రభుత్వం చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయలేదు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలోకి నెట్టడం జరిగింది. అంటే 10 సంవత్సరాలైనా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అయితే ఉన్న రేషన్ కార్డ్స్లో కొన్ని ఎలిజిబిలిటీ లిస్టు పరిశీలించి అందులో కొన్ని తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది, తొలగించే అవకాశం ఉంది. అట్లా చేసి తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి ఆ అర్హులకి. అట్లాంటి పరిస్థితి చేయాలి. వాటన్నిటిని తెచ్చిన తర్వాత అప్లికేషన్స్ తీసుకొని ఆ రకంగా ఈ చేయుతో పథకం కానీ లేకపోతే మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నీ పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అయితే ఇందులో ప్రభుత్వం డైరెక్ట్గా సరే ఎలిజిబిలిటీ లిస్టు చేసినా లేకపోతే ఈ స్కీమ్స్లో ఇవన్నీ చేసినా ఇందులో నేను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక పథకం గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏం చేశారంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో 2 నుంచి 5 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి ఇల్లు లేని ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇండ్లు కట్టించేటువంటి ప్రోగ్రాం అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల మందికి ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది, 75 గజాల చొప్పున. అది చాలా గొప్ప విషయం. అక్కడ రైతుల దగ్గర భూమి తీసుకోవడం కూడా మార్కెట్లో ఉన్నటువంటి రేటుకు బరాబర్ రేట్ ఇచ్చి మంచి నష్టపరిహారం ఇచ్చి ప్రతి గ్రామంలో భూమిని సేకరించింది. అట్లా భూమిని సేకరించి 35 లక్షల మందికి 75 గజాల చొప్పున ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని అది. దాన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో భూమి రైతులకు సంబంధించిన భూమి ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి భూమి గ్రామానికి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లోపు ఉన్నటువంటి భూమిని 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి రైతులకి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం. అట్లా తీసుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. తద్వారా ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కల్పించడం అన్నది మేజర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలికి వెళ్ళే వాళ్ళు, అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు, బీదరికంలో ఉన్న వాళ్ళు ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం అనేది గ్రామాల్లో చాలా కష్టంగా ఉంది. పట్టణాల్లో అయితే మరీ కష్టంగా ఉంది, పట్టణాల్లో అవకాశం కూడా లేదు. కానీ గ్రామాల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని భూమిని సేకరించాలి. చాలా గ్రామాలకు ఇప్పుడు దాదాపు 12,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో 2 ఎకరాలు సేకరించండి, 3 ఎకరాలు సేకరించండి. ఆ రకంగా సేకరించినటువంటి భూమిలో ఇంటి స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టించండి. కానీ మేము ఇంటి స్థలం ఇస్తాం, ఇల్లు ఇస్తామని చెప్పేసి అసలు భూసేకరణ చేయకుండా, భూమినే సేకరించకుండా ప్రభుత్వం
ఇళ్ళ నిర్మాణం ఏదైతే ఇంటి స్థలం ఉందో ఆ స్కీమ్ సక్సెస్ కాదు. అప్లికేషన్స్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకోవడానికి, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం కాంక్రీట్గా భూమిని సేకరించాలి, రైతుల దగ్గర నుంచి నష్టపరిహారం ఇవ్వాలి రైతుకి, ఆ భూమిలో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ నిర్మించాలి. అంటే ఇప్పుడు అసలు ముందు రేషన్ కార్డులకు కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కదా, అసలు రేషన్ కార్డులు అనే దాన్ని ఈ పథకాలకు ముడి పెట్టాలన్నా వద్దా? ప్రతి పథకానికి రేషన్ కార్డు ముడి పెట్టాల్సిన అవసరం లేదు. లక్షల మందికి ఇంకా రేషన్ కార్డు రాలేదు. ప్రతి పథకానికి రేషన్ కార్డు అని పెడితే ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది, రైతు బంధుకు రేషన్ కార్డుకు ముందు పెడితే 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రైతు బంధు వచ్చే అవకాశం ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి 10 ఎకరాలు చేసే రైతు కాదా? అతను పెట్టుబడి సాయం అవసరం లేదా? ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. తొందరపడి రేషన్ కార్డుని ముడిపెడితే రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ గ్రామీణ జనాభా గ్రామాల నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కానీ, వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే కౌలు రైతులు కానీ, ఇట్లాంటి వాళ్ళు బాహటంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీని మరింత కోరుకునేటువంటి నాయకత్వం రైతాంగం సంబంధించిన సమస్యల్ని అడ్రస్ చేయాలి. వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు భూమి సమస్యలు ఉన్నాయి, ధరణి పోర్టల్ సమస్యలు ఉన్నాయి. అట్లాంటి సమస్యల్ని వేగంగా పరిష్కారం చేయాలి. వేగంగా పరిష్కారం చేసి పరిష్కారం చూపించే రకంగా ఆ రైతుల యొక్క మనసుని చూరగొనాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. రేషన్ కార్డు కొత్త ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటి స్థలాలకు సంబంధించింది, ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. అంటే దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఇంటి నిర్మాణం, ఇళ్లకు సంబంధించిన పథకం కాంక్రీట్ గా రావాలి, భూసేకరణ చేయాలి రైతుల దగ్గర నుంచి. జగన్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఇంటి జాగాల విషయంలో కానీ జగన్ ప్రభుత్వం చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏమున్నాయో దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అమలు చేసినట్లయితే చాలా ఎక్కువ మందికి ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన కానీ ఈ ఇండ్లకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని వర్తించేసే అటువంటి అవకాశం ఉంటుంది. అసలు భూమి లేనోనికి ఈ స్కీము ఏ రకంగా ఉపయోగం జరుగుతుంది? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో గతంలో 1980 ప్రాంతంలో కానీ, ఆ తర్వాత కానీ, లేకపోతే అంతకు ముందు కానీ మనకి ఇప్పుడు ఏ గ్రామంలో పోయినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయి. లేకపోతే ఇందిరమ్మ పంచినటువంటి స్థలాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వమే కట్టించినవి కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు 30-40 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమిలో, ప్రభుత్వం కట్టించినటువంటి ఇంట్లో మనం చాలా తెలుసు మనకి. మరి అవన్నీ ఆ కాలనీలను ఎట్లా ఏర్పడ్డాయి? ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు ముందు చూపుతోటి భూసేకరణ చేసి రైతుల దగ్గర నుంచి కొంత భూమి తీసుకొని ఆ రకంగా ఇండ్లు కట్టించినట్లయితే, ఇంటి స్థలాలు ఇచ్చినట్లయితే ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజల యొక్క అభిమానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతు భరోసాని ఎట్లా అమలు చేయాలి? రైతు భరోసాలో ఒకటి రైతులకు సంబంధించిన రైతు భరోసా ఉంది, కౌలు రైతులకు సంబంధించి ఉంది. తర్వాత ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు సహాయం చేస్తామన్నారు. వాటన్నిటి విషయంలో కాంక్రీట్గా చెప్పాలి. ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు ఉన్నారు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులకి రైతు బంధు వస్తుంది. ఈ 68 లక్షల మంది రైతులకి మరి అందులో సినిమా వాళ్ళకి లేదా ధనవంతులకి, ఎక్కువ ఎకరాలున్న భూమి ఉన్నటువంటి వాళ్ళకి మినాయించవచ్చు. కానీ 10-20 ఎకరాలు అనేది వ్యవసాయం చేయడానికి ఈరోజు తప్పనిసరి అవసరం. 1 ఎకరం 2 ఎకరాల రైతుకు ఇస్తూనే కొంత మిడిల్ క్లాస్గా ఉన్నటువంటి రైతులకు కూడా 10 ఎకరాలు 15 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి 40-50 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు అవసరం లేకపోయినా ఒక చిన్న సన్నకారు రైతులు 10-15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే రైతు బంధు ఇవ్వాలి. దాన్ని రేషన్ కార్డుకు ముడిపెట్టొద్దు. ఎందుకంటే గత ప్రభుత్వం అట్లాంటి పని చేయలేదు. ఈ ప్రభుత్వం ఒకవేళ రేషన్ కార్డే ముడి పెడితే ఇప్పుడు 68 లక్షల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రైతు బంధు తీసుకునే వాళ్ళు అది 40 లక్షలకో 30 లక్షలకో కుదించే పరిస్థితి వస్తే రైతాంగం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విధానం మీద ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో ఐటీ కట్టే వాళ్ళకి రైతు బంధు లేదు, లేకపోతే ఇట్లా కొన్ని వస్తున్నాయి. ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం ఖచ్చితంగా ఏదో బ్యాంక్ లోనుకో దానికో ఇట్లాంటి వాటికో ఐటీ
పే చేసే పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని బయట పిల్లల చదువులకో పిల్లల్ని బయట పంపించడానికో లేదా రకరకాల పరిస్థితుల్లో ఐటీ పే చేసే పరిస్థితి. ఐటీ పే చేస్తే మీకు రైతు బంధు లేదు అనే పరిస్థితి వస్తే అప్పుడు రైతాంగం కూడా చాలా మంది ఇప్పుడు మోడీ చేస్తున్నటువంటి ఏదైతే రైతు బంధు స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో ఐటీ పే చేసే వాళ్ళందరికీ కూడా రైతు బంధును మినహాయించడం జరిగింది. ఉదాహరణకు స్టార్టింగ్ లో 30 లక్షల మందికి తెలంగాణలో పిఎం కిసాన్ వచ్చేది. ఈరోజు 8 లక్షల మందికో 9 లక్షల మందికి వస్తుంది తెలంగాణలో. అంటే తెలంగాణలో ఉన్న రైతాంగం కోల్పోయినట్టే కదా. కాబట్టి ఆ స్కీమ్ గురించి అసలు ప్రజలు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు, చర్చించుకోవట్లేదు. ప్రభుత్వం ప్రజల మన్నన కొనాలంటే, రైతాంగం యొక్క మన్నన కొనాలంటే రైతు బంధులో ఈ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డుకు ముడిపెట్టొద్దు అనేది నా సూచన. అంటే తెల్ల రేషన్ కార్డుకు ముడిపెట్టొద్దు, ఐటీకి ముడిపెట్టొద్దు. తెల్ల రేషన్ కార్డు ముడిపెట్టొద్దు, ఐటీ సబ్మిట్ చేసిన వాళ్ళకు కూడా రైతు బంధు. అయితే మీరు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళకి మినహాయించడం బెటర్. అట్లాంటప్పుడు రైతు భరోసాకు దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అగ్రికల్చర్ శాఖలో ఆల్రెడీ ప్రతి రైతుకు సంబంధించిన దరఖాస్తు తీసుకొని ఈ యొక్క రైతు బంధు ఇస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ రేషన్ కార్డుకు ముడిపెట్టి మళ్ళీ రైతు భరోసాకి అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తే రైతాంగం అంతా కూడా ఇబ్బందులకు నెట్టినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటిది వద్దనేది నా సూచన. ఈ పథకాల అమలుకు చేయాలంటే రేషన్ కార్డుకు ముడిపెట్టాలన్నా, ముడిపెట్టొద్దా, ముడిపెడితే ఏం పరిణామాలు ఎదురైతాయి, ముడిపెట్టకుంటే ఏం జరుగుతుంది? ప్రతి స్కీమ్లో రేషన్ కార్డుకు అనేది ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి స్కీమ్లో కొన్ని స్కీమ్స్కి ముడిపెట్టవచ్చు, కానీ ప్రతి స్కీమ్కి రేషన్ కార్డు అనేది ముడిపెట్టదు. అది రేషన్ కార్డు అందరి వద్ద లేదు. ఇప్పటికి ఏ గ్రామం పోయినా 10, 20, 30 మంది రేషన్ కార్డు లేదని ఈరోజు లైన్లో నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సీఎం గారు నిర్వహించేటువంటి ప్రజావాణిలో కూడా రేషన్ కార్డు లేదని, ఇల్లు లేదని, ఇంటి స్థలం లేదని, ధరణి పోర్టరు సమస్యలు, లేకపోతే ఇట్లాంటి సమస్యలు మాత్రం కామన్గా వస్తున్నాయి. ఇట్లాంటి సమస్యల్ని అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సమస్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్లయితే మరింత భవిష్యత్తు. అంటే ముందుగా రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోవాలని మీరు చెప్తున్నారు. ఆ తర్వాతనే మిగతా పథకాలకి ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనేది మీ ఆల్మోస్ట్ ఆల్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తుంది. ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజల ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది ప్రజల దగ్గర పోయినప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ. దాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఈ అప్లికేషన్స్ కానీ వాటిని షార్ట్అవుట్ చేసే క్రమంలో కానీ, లేకపోతే విధి విధానం కానీ, నిబంధనలు కానీ, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మారేటువంటిది. ఇప్పుడు ఈ స్కీమ్ అవన్నీ కూడా చూస్తుంటే గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జన్మభూమిలో కూడా ఇట్లనే అప్లికేషన్స్ తీసుకొని ప్రజల నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొని ఆ తర్వాత ఆ రిప్రజెంటేషన్స్ మీద నిర్ణయాలు చేసేవాళ్ళు. బహుశా ఇది జన్మభూమిని గుర్తు చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఈ ప్రోగ్రాము. సరే, ఇది ఎంతవరకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ముందు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామ సభల్లో అప్లికేషన్స్ తీసుకొని ఆ రకంగా సార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది ప్రభుత్వం చేసినట్టు ఒక మంచి పని. గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చి దరఖాస్తులు తీసుకోలేదు, ఏ రోజు కూడా ప్రజల యొక్క అప్లికేషన్స్ తీసుకోలేదు. ఆఫీస్ కార్యాలయాల నుండి లేకపోతే వాళ్ళు గుర్తించిన వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు గుర్తించిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, లేకపోతే గృహజ్యోతి, గృహలక్ష్మి కానీ ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ కార్యాలయాల్లో ఆఫీసుల్లో కూర్చొని ఫైనల్ లిస్ట్ మాత్రమే అధికారులకు ఇచ్చి ఆ రకంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు భోజనం చేయడానికి మాత్రమే ఆ స్కీమ్స్ అన్ని ఉపయోగపడ్డాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రజల దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది ఏదైతే సిస్టమ్ చేసిందో అది అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే కదా సమస్యలు ఏమున్నాయో తెలిసేది, ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసేది. ఆ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది మంచి పద్ధతి. ఆ రకంగా ప్రభుత్వం ఒక ముందడుగేసిందని, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక మంచి పని చేసింది అనేది అర్థమవుతుంది. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజాపదం అనే ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొని ప్రజల దగ్గరికి రావడం జరిగింది. తద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా ఒక అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడి ఏ రకంగా చూసినా కూడా ఇది మంచి ఒక అడ్వాంటేజ్. ప్రజలకి తమ దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించడానికి ఒక వేదిక దొరికింది. గత 10 ఏళ్లలో అట్లాంటి వేదిక లేదు. ఈరోజు అట్లాంటి వేదిక గ్రామ సభ కాబోతుంది. అది మంచిదే అని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నరసింహారెడ్డి గారు
ప్రజల దగ్గరికి ప్రభుత్వం పోతుంది. ఇది ప్రజలకు మంచి జరగడానికి ఇది ఒక పరిణామంగా భావించాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.